ప్రశంసలు వచ్చినాయి అన్నారు. నిజంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళయి జన్వాడ కానీ, ఇంకొక ఎంపీ కానీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది. దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం. ఏది మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ, ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సార్ 1 minute సార్. నేనే అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము. అక్కడ ఒక ఏది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు, రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని లేక్ దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది. రేపు ఈ వారం 10 రోజుల్లో కూడా ఒక వర్క్షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము. వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం. ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ మనం ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు. ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు. మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీరు జరుగుతుందని అనుకోవట్లేదు. మీరు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు. సో డిమాలిషన్స్ ఒకటే కాదు, డిమాలిషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. సార్ 1 minute సార్. నవీందర్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ సార్. చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు హైడ్రా లేఖలు రాసి సార్ ఇక్కడ రంగనా సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి హైడ్రా లేఖలు రాసింది. దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా? అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా? అదే సందర్భంలో పేదల విషయంలో, మధ్యతరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఉందనే అపోహలు వస్తున్నాయి. ఏం క్లారిటీ సార్? నేను అనేది ఐ డోంట్ వాంట్ అదే చెప్పేది. ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమి చేయట్లేదు అని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ వాటిలో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా? చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి లేదు దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి, వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. అండ్ సార్ బేసికలీ 2 questions సార్. రంగనాథ్ సార్, so these are the most frequently asked questions sir. Ranganath sir ikkada. So these are the most frequently asked questions, like what if my house has a building permission by urban local body and it is in the buffer or FTL zone, will Hydra come and demolish it? It is under construction. It has a permission, valid permission. It has a valid urban local body permission. Absolutely no. So ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది.
అండ్ దానికి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఇది వాళ్ళకి ఇదని దానికి ఇట్ హ్యాస్ టు నెక్స్ట్ ఏం చేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. అంటే ఒకవేళ కనుక అది FTL వస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో బేసికలీ ద పర్మిషన్ విల్ బి రివోక్డ్. ఎగ్జాక్ట్లీ అదే కదా అనేది పర్మిషన్. ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే, ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి. ఆల్రెడీ రివోక్ అయినాయి, ఇప్పుడు మీరు టేకప్ చేసినవి కూడా అన్ని ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి. FTLలో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటే అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్, రివోక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాన్సిలేషన్ అయినా అంటే హైడ్రా అసలు చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధితులు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంకి ఖచ్చితంగా 6 వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది. హైడ్రా దగ్గరనేమో 160 acres అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి ఉంటుంది అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి తేడా వస్తుంది. హైకోర్టులో ఉంది అది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అఫిడవిట్లో కూడా వాళ్ళు దే ఆర్ ఫైలింగ్ ఇట్ యాజ్ పర్ ఇది వాళ్ళు ఏదైతే FTL చూపించారో దాన్నే చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా, మరి హైడ్రాక్ సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన చేస్తా ఉన్నారండి? This needs to be cleared, sir. Like as of I know, Hydra doesn't even have as of now power to give a notice also. But there is a widespread rumor ki Hydra NOC is required. Hydra NOC lekapothe yours will be demolished. No. So please educate or brief the people, sir, through this platform. Navinder sir, Bommalan. Forgot you. Ravindra, see, it's like this. I think I should make this assurance on behalf of government. It's very much important also. GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, ఎనీ ప్లానింగ్ అథారిటీ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్ వ్యాలిడ్. ప్రాసెస్ ఫాలో అయ్యారు. ప్రతి సిస్టంలోనూ కొన్ని తప్పులు ఉంటాయి. తప్పులు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు. 1-2 తప్పులు జరగచ్చు, బఫర్ జోన్లు తప్పులు జరగచ్చు, దానికి సంబంధించి అధికారి శిక్షించబడతాడు. బట్ మధ్యతరగతి వాళ్ళే కాదు, ఉన్నతమైన తరగతుల వాళ్ళు గొప్ప. ఇప్పటికి మీ అందరికీ తెలుసు, దాదాపు 2 నెలలు దాటింది ఈ హైడ్రా అనే సంస్థ ఒక జియో ద్వారా క్రియేట్ అయిన తర్వాత ఈ 2 నెలల్లో పలు కార్యక్రమాల్లో చేయటం కూడా చూశారు. సో నేను ఫస్ట్ మనందరికి కొన్ని బేసిక్స్ అంటే దీని ఉపోద్ఘాతంలో భాగంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఉంటుంది, రైట్ టు లైఫ్ అంటే జీవించేదానికి హక్కు, అది ప్రాథమిక హక్కు అనమాట. దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైరన్మెంట్ అనేది అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది. సో దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన ఉండకూడదు. రైట్ టు లైఫ్ అంటే నువ్వు జీవించడానికి కావాల్సింది ఒక మంచి ఎన్వైరన్మెంట్ అనేది, క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది దాంట్లో. నెక్స్ట్ ఇంతే కాకుండా మనం చూస్తే కనుక అంటే ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు ఆర్టికల్ 21తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 51A మనకి 2 ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51AG ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైరన్మెంట్ని అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51AGలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి అన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ అన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఇది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు,
ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా ఒక జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా